నిజంగా బీర్బల్, మీరు చాలా తెలివైన వారు. మీ దగ్గర జ్ఞానగంగా కాదు, జ్ఞాన సాగరం ఉంది. సులోచన, ఈ ఇత్తర్ సీసాలను ఇంకా తెప్పించు. ఈ ఇత్తర్ వాసన చాలా అద్భుతంగా ఉంది. అలాగే మల్లికా సాహెబా. ఏమైంది నిర్మల? ఎందుకింత ఇబ్బంది పడుతున్నావు? క్షమించండి మల్లికా సాహెబా, మీరడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఈ మధ్య జహాపన అక్బర్ గారు మీకన్నా ఎక్కువ బీర్బల్ గారి మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నారు. పగలు రాత్రి ఆయనతోనే ఉంటున్నారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నిర్మల? ప్రేమ తగ్గినప్పుడు మల్లికా సాహిబా, పిల్లలు పెద్దలు అందరూ దూరం అయిపోతారు. ఇంత రాత్రయింది, బయట ఏం చూస్తున్నారు బేగం? ఏమైంది బేగం? ఎందుకీ అసంతృప్తి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటా ప్రశ్న? మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా? మీకు ఏమైనా అనుమానముందా? అనుమానం కాదు, కానీ మీరు నాపై ఉన్న ప్రేమను నిరూపించండి. ఏవ్ నిరూపించాలి బేగం? అయితే మీరు నేను చెప్పినట్టు వినాలి. హా, చెప్పండి. బీర్బల్ని అతని పదవి నుండి తొలగించండి. మీరు ఏమంటున్నారు బేగం? మన ప్రేమకు సాక్ష్యంగా బీర్బల్ని తొలగించడం ఎలా సాధ్యం? మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే బీర్బల్ని మీరు పదవిలో నుంచి తొలగించాల్సిందే. హా, అంత తెలివైన వ్యక్తిని ఏ కారణం లేకుండా పదవి నుంచి ఎలా తొలగించగలం? ఇది మన పిచ్చితనమవుతుంది బేగం. కారణం నేను చెప్తా. మీరు నేను గొడవ పడ్డామని చెప్పండి. మీరు బీర్బల్తో బేగం నాతో క్షమాపణ అడగాలి అని చెప్పండి. కానీ నేను మీకు క్షమాపణ అడగను. అంతే. ఈ విషయంపై తనని పదవిలో నుంచి తీసేయండి. కానీ బేగం. కాని వాని ఏమీ లేదు జహాపన. మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అనేది నాకు నిరూపించండి. అంతే. మన ప్రేమ నిరూపించడానికి ఇలా చేయడం మంచిది కాదు, కానీ నా ప్రేమని నిరూపించడానికి ఈ పని చేస్తున్నాను. హా. ప్రణామములు జహాపన. మీరు నన్ను పిలిచారంట? నేను ఎప్పటినుంచి మీకోసం ఎదురుచూస్తున్నా బీర్బల్. ఎంత ఆలస్యం! నేనంటే మీకు లెక్క లేకుండా పోతుంది. ఆలస్యంగా రావటానికి క్షమించండి జహాపన, కానీ మీ ఈ కోపానికి కారణం ఏంటి జహాపన? కారణం ఈ మధ్య బేగం ఎక్కువగా నాతో బాధిస్తుంది. నిన్నైతే ఇంకా ఘోరంగా ప్రవర్తించింది. నా ధ్యానం తన కొత్త హారం మీద వెళ్ళలేదని నాతో గొడవ పడుతుంది. ఇది గొడవ పడాల్సిన విషయమా బీర్బల్? నన్ను క్షమించండి జహాపన, కానీ మీ ఇద్దరి భార్యాభర్తల గొడవల్లో నేనేం చేయగలను? మీరు బేగంకి వెళ్ళి చెప్పండి, తను నన్ను క్షమాపణ అడగమని. తన క్షమాపణతోనే నా కోపం శాంతిస్తుంది. గుర్తుపెట్టుకోండి బీర్బల్, మీరు ఈ పని చెయ్యలేకపోతే ఈ పదవిని వదిలిపెట్టాలి. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. సరే జహాపన. నా ఈ ప్రవర్తన వల్ల నన్ను మన్నించండి బీర్బల్. హా, నేను లేక ఇంకా ఎవరి మాటల వల్ల మల్లికా బేగం జహాపనను క్షమాపణ అడగదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఇది బావుంటుంది. యూసుఫ్, నువ్వు నేను చెప్పినట్టు ఒక పని చేయాలి. బాగా విను. అర్థమైంది కదా యూసుఫ్? నువ్వేం చెయ్యాలో? అర్థమైంది బీర్బల్ గారు. నాకు చాలా నమ్మకంగా ఉంది. ఈ విషయం విని మల్లికా బేగం ఖచ్చితంగా జహాపనను క్షమాపణ అడుగుతుంది. లేదు బీర్బల్, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జహాపనని క్షమాపణ అడగను. తప్పు నాది కాదు, ఆయనది. ఆయన అవ్వచ్చు ఈ హిందుస్థాన్కి రారాజు. ఆయనకి ఈ విషయం కూడా తెలియాలి, ఆయన నా భర్త కూడా అని. మల్లికా బేగం, నాకు మీ బాధ అర్థమైంది. కానీ చిన్న చిన్న విషయాలపై గొడవ పడడం అంత మంచిది కాదు. ఇంట్లో శాంతి లేకపోతే మనసు కూడా శాంతంగా ఉండదు. అప్పుడు జహాపన కూడా ఇంట్లో ఎక్కువ సమయం గడపరు. ఈ గొడవలు భార్యాభర్తల మధ్య మంచిది కాదు మల్లికా బేగం.
ఆదాబ్ బీర్బల్ గారు. చెప్పండి యూసుఫ్, ఇలా రావడానికి కారణం? నేను మిమ్మల్ని మెహల్ మొత్తం వెతుకుతున్నాను బీర్బల్ గారు. దర్బార్లో చెప్పారు మీరు ఇక్కడున్నారని. జహాపన సందేశం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఆయన చెప్పారు మీరు అతి తొందరగా ఆమెతో కలవడానికి వాహనము సిద్ధం చెయ్యమన్నారు. ఆమెతో కలవడానికి జహాపన చాలా తొందరపడుతున్నారు. యూసుఫ్, కొన్ని మాటలు సమయం సందర్భం చూసి చెప్పాలి. నీకు కొంచెం కూడా తెలివిలేదు. ఇక్కడి నుంచి వెళ్ళికా. క్షమించండి హుజూర్. అదేంటంటే మలికా సాహిబా, నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ తర్వాత బీర్బల్. ఆ సిపాయి ఏమంటున్నాడు? ఎవర్ని కలవడానికి ఎంత ఉత్సాహపడుతున్నారు? మీ జహాపన ఎవరి దగ్గరికి మీరు తీసుకొని వెళ్తున్నారు? క్షమించండి మల్లిక, నేను ఈ విషయం గురించి నేను మీకు ఏమీ చెప్పలేను. మీరింక వెళ్ళొచ్చు. మీరు నాకు ఏమీ చెప్పలేదు అనుకుంటున్నారా బీర్బల్? నాకు అంతా అర్థమైంది. జహాపన సందేశంలో ఒక అమ్మాయి గురించి ఉంది. కానీ నాకు అర్థం కావటం లేదు. జహాపన ఎందుకిలా చేస్తున్నారు? జహాపన, ఈ నమ్మక ద్రోహం వెనకాల నేనే కారణమా? మీరు బీర్బల్తో బేగం నాతో క్షమాపణ అడగాలి అని చెప్పండి. కానీ నేను మీకు క్షమాపణ అడగను. అంతే. ఈ విషయంపై తనని పదవిలో నుంచి తీసేయండి. కానీ బేగం, కాని వాని ఏమీ లేదు జహాపన. మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అనేది నాకు నిరూపించండి. అంతే. ఈ మధ్య నేను ప్రతి చిన్న విషయాన్ని ముందు పెట్టి షరతులను పెడుతున్నాను. ఈరోజు కూడా నిర్మల మాటలు విని ఈ మాటల వల్ల జహాపన నాతో కోపడుతున్నారా? హా, బీర్బల్ గారి మాటల వెనకాల ఈ అర్థముందా? జహాపన రెండో పెళ్లి చేసుకుంటున్నారా? లేదు లేదు, నేను అలా అస్సలు జరగనివ్వను. జహాపన జహాపన బేగం, బేగం, లేవండి. ఏం చేస్తున్నారు మీరు? నన్ను క్షమించండి జహాపన. నేను ఒట్టేసి చెబుతున్నాను, ఇక నుంచి ఎప్పుడూ మిమ్మల్ని ప్రశ్నించను, ఏ షరతులు పెట్టను, ఇంకా మన ప్రేమను పరీక్షించను. కాని మీరు ఒక్కసారి చెప్పండి, వీరు రెండో పెళ్లి చేసుకోరు అని. నేను ఉండగా అలా చెయ్యకండి జహాపన. నేను తట్టుకోలేను. రెండో పెళ్లి? ఇవి మీకు ఎవరు చెప్పారు బేగం? అలా ఏమీ లేదు బేగం. నేను రెండో పెళ్లి చేసుకోవడం లేదు. ఇదంతా బీర్బల్ మీరు నాకు క్షమాపణ చెప్పడానికి చేశాడు. బీర్బల్ గెలిచేశాడు బేగం. బీర్బల్ చాలా తెలివైనవాడు. బీర్బల్ మాటలు విని మీరు రెండో పెళ్లి చేసుకుంటారు అనుకున్నాను. మీరు నిజం చెప్తున్నారా జహాపన? దీనికి కూడా సాక్ష్యం కావాలా? నేను చేసిన పనికి నన్ను క్షమించండి జహాపన. ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుంది బేగం, షరతుల్లో కాదు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు నా గురించి అర్థమైంది. మరి ఇంకా బీర్బల్ మన సంబంధాన్ని ఇంకా గట్టిగా అమర్చాడు. నన్ను పొగిడినందుకు ధన్యవాదములు జహాపన. మీకు ఇంకా అక్బర్ బీర్బల్ కథలు కావాలంటే నా ఛానల్ మాయా టూన్స్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈ మధ్య అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.